స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 43, 44, 45 వచనాలను చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృత నిబంధన 52వ పేజీ 2వ అధ్యాయము లూకా సువార్త 43వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనూ నెలనైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడునందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చేది. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడు ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇగో చదవబడిన లేఖనము ద్వారా భక్త సమాజం అంతటితోనూ స్పష్టముగా తేటగా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మాట్లాడితేనే మాకు ప్రయోజనకరము ప్రభా. నీవు గాక ఎవరు మాట్లాడినా మాకు ఏమాత్రం ప్రయోజనకరము కానే కాదు. మా యందు దయ ఉంచి కృప చూపించి నీ స్వరమును మాకు వినబడచేసి నీ ముఖమును కనబడచేసి నీ ముఖకాంతులు మా రహస్య పాపములను కనబడచేసి మేము దిద్దుకుని సరిచేసుకుని యోగ్యమైన రీతిలో మీ శరీరక్తములు పాల్పములు పొందడానికి కృపణీయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. కొద్ది నిమిషాలు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు, 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఏం చేశారు? మరియా యోసేపు దంపతులు వాడికి చెప్పున యెరూషలేముకి వెళ్ళారంట ఆరాధన చేయడానికి. ఏటేటా ప్రతి సంవత్సరం వెళ్ళడం అలవాటు. హన్నా ఎల్కానా కూడా సమయలు పుట్టినప్పుడు కూడా వారు వెళ్ళారు కదా. అలా దేవాలయానికి ఈ పండుగ ఆచరించడానికి వెళ్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఏం జరుగుతుందంటే విచిత్రంగా యేసుక్రీస్తు ప్రభు వారు వారితో పాటు లేడు. హల్లెలూయా. ఎన్ని రోజులు అంటే 3 రోజులు లేడట. ఏంటి, తల్లిదండ్రులు అనబడిన వారు ఎక్కడికైనా పండుగకు, తీర్థాలకు, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మనతో తీసుకెళ్ళినటువంటి మన పిల్లలు ఉన్నారా లేరా అనేది మనం చూసుకుంటామా లేదా? చెప్పాలి, చూసుకుంటాం. మరి ఒక మాట అడుగుతున్నాను, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి కొడుకును ఈ యోసేపు మరియా చూసుకోవాలా లేదా? అంటే అది ఎలా జరిగింది అసలు? పైగా యేసయ్యను కనడానికి మరియమ్మ ఎంత సాక్రిఫైస్ చేసింది, ఎంత త్యాగం చేసింది. చక్కగా వివాహం నిశ్చయించబడింది. చక్కటి భర్త తనకు రాబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటుండగా దేవదూత ప్రత్యక్షమయ్యి దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు. ఏంటో ఆ శుభం అని చాలా ఆస్తి ఎదురు చూసింది. తీరా ఏం చెప్పాడు? నువ్వు గర్భవతి అవబోతున్నా అంటే అది శుభమా? ఎంత పర్ఫెక్ట్గా తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ వివాహ ధర్మానికి నేను కట్టుబాటు కలిగి ఉండాలని నియమ నిబంధనలతో భక్తిపరాలైనటువంటి మరియమ్మకు అది శుభం ఎలా ఉంది? వివాహం కాకుండానే గర్భవతి అవుతున్నాం అంటే తనకి ఎంత భయంకరమైన అవమానం వస్తుందండి కాదా? అటువంటి నిందల అవమానాలు భరించి యేసయ్యను కన్నది ఆమె. కానీ ఏం చేసింది? ఇప్పుడు 12 ఏళ్ల వయసు కలిగినటువంటి యేసు ప్రభు వారిని మర్చిపోయి వెళ్ళిపోయారట. చూసుకుంటే బాలుడు లేడు, వెతుకుతున్నాడు. 3 రోజులు అయిన తర్వాత కనిపించాడు. ఇది ఒక గొప్ప పాఠం మన జీవితాలకి. ఎన్నో ప్రసంగాలు చేశాను దీని మీద. అయితే నీ యాత్రలో యేసు ఉన్నాడా అనేటువంటి పేరు ఈరోజు. ఏంటి మనం యాత్ర? ఇది పోయిన ఆదివారం ఏం చెప్పాను? భక్తుల ప్రయాణం. ఈరోజు నీ యాత్రలో యేసు ఉన్నాడు అనేది క్వశ్చన్. అంటే మరియలాగా మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడైతే ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది అందరికీనే.
నేను పొంది 20 ఏళ్ళు పూర్తయిపోయి 21 సంవత్సరం నేను రక్షణ పొంది. అంటే అప్పుడు బాగా ఎక్కువ ఏముండేది మన సైడు, మాదిగుల దేవుడు, కులందొక్క దేవుడు, అమెరికా దేవుడు అనేది బాగా ఎక్కువ ఆ రోజుల్లో. 20 సంవత్సరాల క్రితం అంటే బాగా ఎక్కువ కదా. ఇప్పుడైతే చాలా వరకు పర్వాలేదు ఇప్పుడు కదా. అంటే యేసయ్యను నువ్వు నేను నమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన కుటుంబాల్లో కూడా ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా అని రకరకాలుగా. ఇంకా ఆడవాళ్ళు అయితే, స్త్రీలను అయితే ఏం చేసేవారు, ఏంటి భర్త చచ్చిపోయినట్లుగా ఉంటారు. అలాగా నువ్వు మతం తీసేసుకుంటే గాజులు తీసేసుకుని, బొట్టు తీసుకుని, ఇలా తీసేసుకుని నువ్వు వెళ్ళిపోతున్నావా అని ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం, చుట్టాలు తిట్టడం, బంధువులు తిట్టడం, రకరకాలుగా చేశారు యేసయ్యను నమ్ముకునేసరికి. అవునా కదా? ఏంటి అందరూ కొంచెం ఎలక్ట్గా ఉందాం, నిద్ర వస్తే వెళ్ళి మొహం కట్టుకుని రండి, కానీ ఎట్టి పరిస్థితులను ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అస్సలు దేవుడి మాట మిస్ అవ్వడానికి వీల్లేదు, ఇంకా వేరే దాని గురించి ఒక మాట కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు మీరు నాకు. హల్లెలూయా. అంత ఎలక్ట్గా ఉందాం. ఇంకా నాకు నీరసంగానే ఉంది, అందుకే కష్టంగానే ఉంది, నా బాడీ ఇంకా ఫ్రీ అవ్వలేదు మాట, చాలా ఇబ్బందిగానే ఉంది నా శరీరం. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, మొత్తం వారం అంతా కూడా నేను అలాగనే ఉన్నాను. ఇంకా ఏ ప్రార్థనలు పెట్టుకోలేదు. ఒక గురువారము చర్చిలో కూర్చొని వాక్యం చెప్పాను, శుక్రవారం ప్రార్థనలు కూడా నేను మంచం మీదే ఉన్నాను. సో కొంచెం జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా విందాం, త్వరగానే ముగించేస్తాను. హల్లెలూయా. అంటే మరియమ్మ ప్రార్థన గదిలో శుభం అని చెప్తుండే ఒక భయంకరమైన వార్త విన్నట్లుగా యేసయ్యను నమ్ముకున్నామంతలో ఆనందించేలోగా మనల్ని కట్టుబాట్లు, కులము అని రకరకాల ఆచారాల పేట వాళ్ళే దూరం పెట్టారు. మాకు ఈ రోజు నుంచి నేలపాళ్ళు, మీరు చేస్తే మేము రావు, మేము చేస్తే మీరు రావద్దు, మేము చేస్తే మీరు మొలగొద్దు, మీరు చేస్తే మేము మొలగొద్దు అని రకరకాలుగా చేశారు యేసుప్రభువు వారు నమ్ముకున్నటువంటి వారిని. నేను చెప్తున్నాను, ఇన్ని నిందలు, ఇన్ని రిస్కులు, ఇన్ని అవమానాలు పొంది రక్షణ పొందామన్నా. రక్షణ పొందడంత ఆషామాష విషయం కాదు. అంటే ఎన్నో పోరాటాలు ఉన్నాయి రక్షణ పొందకుండా. వాటిని ఏదో జయించి ఎదిరించి మనం రక్షణ పొందాం మరియమ్మలాగా. హల్లెలూయా. తీరా పొంది ఏళ్ళు గడుచుతున్నటువంటి కొలది ఏమైపోతుంది అంటే, ఇగో ఏటేట పండగకి వెళ్ళారో ఆ పస్కా ఆచరించడానికి యేసు లేడట. ఇగో చెప్పండి, నీ గుండెల మీద నువ్వు చేసుకుని ఆలోచించుకోండి. ప్రసంగం వింటున్న ప్రతి వారు కూడా నీ యాత్రలో, అంటే యేసు ప్రభువు వారిని నమ్మి రక్షణ పొంది క్రైస్తవ పేరు కలిగి ఉండి జీవిస్తున్నటువంటి నీ యాత్రలో ఖచ్చితంగా 100% ఈ రోజు యేసున్నాడా? ఆలోచన చేయాలి. 3 రోజులు లేదంటే పిల్లోడు, ఎవరైనా తల్లిదండ్రులు అలా ఉంటారా? నేను చిన్నప్పుడు మారిపోయాను. తిరుపతి మాకు వాడిక మాట, తిరుపతి వెళ్ళడం నాకు మొక్కు చిన్నప్పటి నుంచి. 4 సంవత్సరాలకు ఒకసారి మేము తిరుపతి వెళ్ళేవాళ్ళం. అలాగే చెన్నై, మధురై ప్రాంతంలో అప్పుడు 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడిని మారిపోయాను. అక్కడ ఏంటంటే ఆచారం, ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మగవాళ్ళు, పురుషులు షర్ట్ తీసేవాలి. ఏం ఆచారాల్లో బాబు తెలుసా? షర్ట్ తీసేవాలి. షర్ట్ తీసేసి సంకలు పెట్టుకుంటాము పురుషులు, షర్ట్ లేకుండా లోపలికి వెళ్తారు అన్నమాట. నేను పెద్ద మగవాడినేమో, నేను మగవాడినే కదని నేను షర్ట్ తీసేసి వెళ్ళిపోయాను లోపలికి. కదా చీకటి గదిలోకి వెళ్ళిపోయాను. తీరా మా నాన్న లేడు, మా అమ్మ లేదు, ఏడుస్తున్నాను. మొత్తం భయంకరంగా ఎక్కడెక్కడికో తిరిగేస్తున్నాను, వీళ్ళు నా కోసం తిరిగేస్తున్నారు. ఆ రోజు అలా దొరకకపోతే మీకు ఈ రోజు ఈ బాధ ఉండేది, హల్లెలూయా, ఉండేది కాదు. నేను దొరకకపోతే నేను మంచోళ్ళండి, అలా కాదులే కానీ సరదాగా అన్నాను అంతే. అంటే చాలాసేపు నుంచి ఈ పాస్ట్ గారు ఇంకా రాలేదని అన్న బాగా ఎక్కువసేపు ఆరాధనలో పెట్టేసరికి ఈడు అసలు ఒత్తడే రాడు అసలు అని, ఈయన మైకుదిలేడు అన్నట్లుగా కొంచెం బలహీనంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు. అయినా మీరు చాలా మంచోళ్ళు, ఎప్పుడు వచ్చినా చేసుకుంటారు మీరు. థ్యాంక్ యూ, మీ అందరికి వందనాలు. హల్లెలూయా. అయితే తల్లిదండ్రులకు బిడ్డ ఒక క్షణం లేకపోతే నీ దగ్గర ఉన్నాడో లేదో అని భార్య భర్తలు చూసుకుంటారు, చుట్టాల దగ్గర, వెళ్ళిన వాళ్ళ దగ్గర చూసుకుంటారు. లేకపోతే ఇంకా ఆక్రనందాలు, వేదనలు, వెతుకులాటలు. అటువంటిది వాళ్ళతో పాటు యేసు లేడట. మరి చూసుకోవాలి కదా. అంటే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి సంగతి ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. రేపుట మానవ జాతిలో యేసును అంగీకరించినటువంటి వారిలో ఎలాంటి సిచ్యువేషన్ వస్తాడని దేవుడు ముందుగా ఆ పరిస్థితిని వాళ్ళకి పెట్టాడు. అంతే తప్పగాని అది మరియం మీదకో లేకపోతే ఎవరి మీదకో తోసుకొని, అమ్మా నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, చూసుకోవాలి కదా అని ఆమెను తిట్టడానికి కాదు. ఈరోజు మనకి బుద్ధి రావాలి, మనకి జ్ఞానం కలగాలి. అందుకని అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ 10:10 అన్నాడు, ఏంటి దృష్టాంతములుగా వారికి సంభవించాయట. ఎవరికి? మనం మూల పితరులైన ఇశ్రాయేలుకి దృష్టాంతం అంటే అర్థం ఏంటంటే తమ కన్నులారా, తమ కళ్ళ ముందు వాళ్ళకి జరిగాయట.
ఆ సంగతులంట యుగాంతమందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలుగుటకు రాయబడినే అన్నాడు 10 కొరింథీ పత్రికలో. అలాగా ఆనాడు 2000 సంవత్సరాల క్రితము మరియా యోసేపుల జీవితములలో మిస్ అయిపోయాడు ఈ పసిబాలుడైనటువంటి క్రీస్తు. మరి ఈరోజు నీలో ఉన్నాడా? చెప్పండి, యథార్థంగా ప్రశ్నించుకుందాం. ఏమి మర్మాలు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ అంటే రక్షణ పొందినటువంటి ఆ ప్రాయంలో ఎలా ఉంటుందంటే చాలా భయం ఉంటుంది. చాలా దైవజనుడు అంటే భయం, గౌరవం, ప్రేమ, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని అన్ని కూడా నీకు నీవే బాగానే అనుకున్నావు. కానీ దినాలు గడిచే కొలదికి, నువ్వు వెళ్తున్న కొలదికి ఏమవుతుందంటే ఈ భయం పోయింది. త్వరగా వెళ్ళాలి దేవుడి దగ్గరికి అని అనేటువంటి ఆ భయం పోయింది. పర్లేదు, పాటలు అయిన తర్వాత వెళ్దాంలే, ఏం కాదులే, పాస్టర్ గారు ఏం పర్లేదు, ఏమన్నాడులే, ఇలాగంటే మీరని కాదు, క్రైస్తవ సమాజం యొక్క భావజాలం, ఆలోచనను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా రాను రాను ఏమైపోయిందంటే మన ఆలోచనలు, మన నియమాలు అన్నీ కూడా దేవునికి వేరైపోవడం మొదలెట్టాయి. ఆ తర్వాత ఎన్ని రోజులు అవుతుందో తెలీదు, మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవడం వ్యక్తిగతంగా. ఆలోచన చేయండి యథార్థంగా. రోజు నీ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? నీకు ఉన్నదా? బైబిల్ చదివించుకోవడం కానీ, బైబిల్ నువ్వు చదవడం కానీ, దేవునితో మాట్లాడడం కానీ, అసలు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఆలోచన, తలంపు, ఊహ కానీ ఉన్నాయా నీ జీవితంలో? ఏంటి ఒకటి చెప్తున్నాను, పాస్టర్ మాత్రమే కాదు చూసుకోవాల్సింది. పాస్టర్ గారి కాదు, పరలోక భాషలు కాదు, దేవుడు ఇస్తానన్నాడు కాదు కదా. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అన్నాడు మార్కు 16:16. అంటే నమ్మిన వారందరికీ మోక్షాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక మన బాధ్యత ఇది. అందుకనే ఈ పేరు పెట్టించాడు దేవుడు నాతో. ఏం పేరు? నీ యాత్రలో యేసు ఉన్నాడా? మార్తా మరియమ్మల జీవితంలో అంత శ్రమపడి కష్టపడి కన్నారు ఆయనని. మనం నమ్ముకునేటప్పుడు కూడా ఇంకా మన సైడ్ బాగా ఏంటంటే ఆడపిల్లలకి రక్షణ ఇవ్వరు తల్లిదండ్రులు. క్రైస్తవులే. ఏ సంబంధాలు ఎవరు చెప్పారు? బాప్తిజమాలు తీసుకుంటేనంట సంబంధాలు రావట. ఇదొక మూఢాచారాన్ని బాగా నేర్చుకున్నారు. పిల్లలకి రక్షణ ఇవ్వకూడదు, బాప్తిజం పొందకూడదు, శ్రమలు వచ్చేస్తాయి. మరి శ్రమలు వచ్చేస్తేనే బాప్తిజాలు మానేస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోయినా పర్లేదా? తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. నరకపాత్రులు అయిపోయినా పర్లేదా? అంటే శ్రమలు వచ్చేతంటే యేసయ్య ఎంత అన్యాయస్తుడా? వాళ్ళని అంత కష్టపెట్టేసి బాధ పెట్టేసి ఏంటి మనల్ని బానిసలుగా చేసేవాడు ఆయన. మన కొరకు ఆయన పడరాని కష్టాలన్నీ పడ్డాడండి. ఏమేం పడాలి అన్ని పడ్డాడు మన కొరకు. అవి మనం పడేవి కాదు, అవునా కదా? అన్ని పడ్డాడు యేసయ్య. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, దేవుడిని సన్నిధైనా, దేవుడైనా, సేవకుడైనా, సంఘమైనా భయము లేని వారిగా మన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు, ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికంటే జ్ఞానం వస్తుంది నీలోనికి. భయాన్ని నువ్వు వదిలేసినప్పుడు నీ జ్ఞానం శూన్యం అవుతుంది. తెలుసా నీకు? సాతాను కంటే జ్ఞానవంతులు ఎవరండి భూమి మీద, విశ్వంలో? దేవుడి తర్వాత అత్యంత జ్ఞానం కలిగినటువంటి వాడు లూసిఫరే. కానీ వాడు జ్ఞానాన్ని సరివేసుకున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవులు దేవుడు తమకిచ్చిన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని భయాన్ని వదిలేయడం వల్ల. దేవుని భయాన్ని వదిలేయడం వల్ల జ్ఞానాన్ని పోగొట్టుకుంటావు నువ్వు. ఆదాము జ్ఞానవంతుడే, కానీ పండు తినద్దు అని దేవుడు చెప్పినా కానీ తినడం మొదలు పెట్టాడు. తన జ్ఞానాన్ని తను పోగొట్టుకున్నాడు. గొప్ప జ్ఞానవంతుడే ఆదాము. ఆదాము ఎంత జ్ఞానవంతుడు అంటే యోబు గ్రంథంలో యోబు భక్తుడు చెప్తాడు ఆదాము కోసం. చూడద్దులే ఇప్పుడు, అవుట్ ఆఫ్ మ్యాటర్ సిచ్యువేషన్ పెట్టి ఏదో చిన్న ఇంట్రడక్షన్ చేసి ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తాను. ఎందుకు కప్పుకున్నాడు ఆదాము? ఆదాము ఏం తప్పు చేయలేదు కదా. తప్పు చేసింది ఎవరు? అవ్వ చేసింది. అయ్యా నాకు తెలీదు, నేనేదో పని మీద వెళ్ళాను, నేను వచ్చేసరికి ఈమె తినేసింది, ఏదో పెడితే అవి పెట్టింది కదా నేను తినేసాను తండ్రి, నాకేం తెలియదు అని అనాలి ఆదాము. నిజంగా జ్ఞానవంతుడు కాబట్టి. చూసారా? నిజమే. ఎప్పుడైతే మన జీవితంలో ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకుండా కప్పుకోవడానికి మనం ట్రై చేస్తామో తప్పక మన జ్ఞానానికి నష్టం కలుగుతుంది. తప్పక 100% మన జ్ఞానానికి ఘోరమైనటువంటి భంగము కలుగుతుంది, నష్టం కలుగుతుంది. అంత మహాజ్ఞాని అయిన ఆదాము చేసిన తప్పు అదే.
ఎందుకు నీ భార్య తప్పు చేసిందని ఒప్పుకుంటే అక్కడితో అయిపోయేది, ఎందుకు నువ్వు అలా చేసావు అంటే యోబు చెప్తాడు ఆదాము కోసం, కుటుంబంలో తిరస్కారానికి జడిసి అంట. హల్లెలూయా. ఇంకేం కుటుంబాలు ఉన్నాయి? భూమండలం మీద మొదటి మనిషి ఎవడు? ఆదామే కదా. మరి ఎవరి కోసం నువ్వు దాచుకున్నావు అంటే ఎవరి కోసమా? ఇంకా గ్రహాల మీద, అంటే ఈ భూమండలం మీద ఆదాముని అవ్వని దేవుడు చేయక మునుపు వేరే గ్రహాలలో ఉన్నటువంటి దేవుని చేత చేయబడినటువంటి దేవ కుమారులు వాళ్ళ ముందు ఆదాము పరువు పోతుంది, వాళ్ళ భార్య తప్పు చేసిందని ఒప్పుకుంటే వీళ్ళు పరువు పోతుందని ఆ కుటుంబాల తిరస్కారానికి జడిసంట రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడని యోబు భక్తుడు చెప్పాడు. అర్థమవుతుందా మీకు? అమ్మ నిద్రపోకండి, మొహం కడుక్కోండి, లేకపోతే నిలబడండి, కొద్దిసేపు ఫ్రీ అయిపోతారు. నిజమే. హల్లెలూయా. అప్పుడు ఉన్నది మనకు తెలిసింది ఏంటంటే ఆదాము ఒక్కడే తెలుసు మనకి, కానీ ఆదాము కంటే కొంతమంది ఇంకా ఉన్నారు ఇంకో మండలం మీద. అది సంగతి క్రైస్తవ సమాజానికి రంజిత్ తోఫిరి గారు చెప్తే తప్ప తెలియదు. మనం తెలుసుకోవాలండి. ప్రసంగం ఎంతసేపు అంతసేపు అనేది కాదు, కానీ దేవుని యొక్క మాటలు వినడానికి పూనుకున్నటువంటి మనం ఏంటంటే దేవుని మనస్సు ఏంటో, ఆయన భావజాలం ఏంటో, మన పట్ల ఆయన ఎలా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడో ఇవి తెలుసుకోవడానికి ఉపన్యాసాలు, ప్రసంగాలు ఇవి. అంతే తప్ప కానీ ఏమండి మనుషుల్ని బాధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, కష్టపడడానికి కాదు. ఏదో వచ్చే 4 మొక్కలు వినేసి వెళ్ళాలి కాదు. అలా ఉండొద్దు ఎప్పుడు కూడా. మనం చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, స్త్రీ అయినా, పురుషులైనా సరే. ఏంటి ఒక మాట నేను వచ్చిన మొదటి వారంలోనే చెప్పాను. ఎగ్జాక్ట్లీగా నేను ఈ రోజుకి 3 నెలలు అవుతుందండి మీ దగ్గరకు వచ్చి. అంటే 3 నెలలుగా నేను మీకు బోధిస్తున్నాను. నేను ఆగస్టు 3వ తారీఖున వచ్చాను మొదటి సండే. ఈరోజు నవంబర్ 2వ తారీఖు, అంటే 3 నెలలు అవుతుంది. ఆగస్టు నెల మొత్తము, సెప్టెంబర్ మొత్తం, నవంబర్, అక్టోబర్ మొత్తం, అంటే 3 నెలలు మొత్తం 4 ఆదివారాల్లో కంటిన్యూగా మీకు 12 మెసేజ్లు చేశాను. హల్లెలూయా. సో ఏం చెప్పాను అంటే ఇక్కడే మన వయసు ఇది. అర్థమవుతుందా? ఇక్కడే మన వయసు ఇది. దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీ వయసు ఎంత కాదు. ఆదామములది ఏ వయసు, యవ్వన ప్రాయంలో ఎలాంటి వయసుతో దేవుడు వాళ్ళు చేశాడు అదే వయసులోకి వెళ్తాం మనం. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఇక్కడ ఈ వయసు మనకి, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ వయసు ఉండదు మనకి. యవ్వన ప్రాయముతో ఉంటాం అందరూ. ముసలితనం ఉండదు అక్కడ, ముసలితనం ఉండదు. ఆదామును ఎలాంటి యవ్వన ప్రాయంతో, టీనేజ్తో, వివాహ వయసు కలిగిన వ్యక్తిగా దేవుడు చేశాడో ఆ వయసు కలిగిన వారిగా ఉంటాం అక్కడ పరలోక రాజ్యంలో. అందుకనే పురాణాలలో అమృతం కోసం ఆరాటపడినట్లు కథలు చెప్పారు సోదరులు. అమృతం తాగితే ఏమవుతుందట? చావు రాదట. అమృతం తాగితే ఏమవుతుందట? ముసలితనం రాదట, రోగం రాదట. ఇంకా వాళ్ళకి ఏ నష్టం ఉండదు, కష్టం ఉండదు అమృతం తాగినల్లా. ఆ అమృతం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు అన్నాడు యేసు ప్రభువారు. అంటే నిత్యము యుగాలు జీవిస్తాడంట క్రీస్తుతో పాటు. ఈరోజు ఆ క్రీస్తు శరీర రక్తంలో నువ్వు సరిగ్గా పాలు పంపులు పొందకపోతే మళ్ళీ ప్రమాదమే. పౌలు కాలంలో కొంతమంది ఆ ప్రభు శరీర రక్తంలో వారు ఎలా పడితే అలాగే తిన్నారు. అనేకులు రోగులైపోయారట, మూర్ఛలిపోయారట, కొంతమంది చచ్చిపోయారట. చాలా ప్రమాదాలు జరిగాయి. అందుకని ప్రతివాడు తను తాను పరిశీలన చేసుకుని, పరీక్షించుకుని ఆ రొట్టెను తినవలను, అంటే ప్రభు శరీరాన్ని తినవలను అని వ్రాయబడింది కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. అందుకని వాక్యం అయిపోయింది, బల్ల తీసుకోవాలి, పెట్టేసరి తినేది కాదు. అలా ఉండదు అసలు. అనాలోచనతో చేతులు పెట్టడానికి బైబిల్ ఒప్పుకుంటలేదు అసలు. అది అలా తీసుకుంటే మనకే ప్రమాదం అంట. కాబట్టి ఇప్పుడు అనుకోవచ్చు మనం, ఇప్పుడు మనకు వయసు అయిపోయింది, లేకపోతే చిన్న వయసులో మనకి ఏమనుకుంటే అక్కడ అదే వయసు, పులి స్టాప్. ఇంకా అక్కడ ముసలితనం ఉండదు, యవ్వన ప్రాయం కలిగిన వయసులో ఉంటాం. చెప్పండి, ఎవరైనా ఈ భూమి మీద ఈ మందు తాగితే నీకు ముసలితనం రాదంట అంటే అది కొనుక్కోవడానికి ఇష్టపడతాం లేదా? అంతెందుకు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తాం. నాకు తెల్లంటికలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. హల్లెలూయా. నల్లగా చేసుకోవాలని ఆశ. ఏం చేస్తే బాగుంటుంది? బొచ్చులు వీడియోలు పెడుతున్నారు ఎవరికి వాళ్ళే. ఆ వీడియోలు అన్నీ ఫాలో అయ్యామంటే తెల్లంటిగా కూడా ఉండదు. హల్లెలూయా. నల్లంటికి పోయి తెల్లంటిగానే వస్తుంది. ఆ తెల్లంటికలు కూడా ఉండవు, అన్ని వీడియోలు ఫాలో అవుతాయి. అంత చెత్త చెదవరం పెట్టేస్తే మీరు ఎవడు పడితే వాడు మొత్తం యూట్యూబ్లో వ్యూస్ కోసం, రేటింగ్ కోసం, ఏదో దానికోసం మాట. నిజంగానే ఈ షాంపూ వాడితే హెయిర్ పెరుగుతుంది,
నిజంగానే ఇది వాడితే ఎంట్రుకలన్నీ తెల్లగా అవుతాయి అని నిజంగానే అంటే కొనుక్కోకన్నా ఉంటాం ఏంటండి? కొనుక్కోవా? ఖచ్చితంగా కొనుక్కుంటాయి. ఎవరికి ఇష్టం లేదండి తల అందంగా ఉండాలి అని? ఎవరికి ఉండదు కోరిక? దువ్వెనలు ఎందుకున్నాయి? తల దూకుడు కనుకే కదా. హల్లెలూయా. ఎవరికి ఉండదు? సరే, ఈ లోకంలో ఏదైనా సరే, ఇప్పుడు క్యూర్ సెల్ వచ్చింది, చాలా ట్రై చేసాం తీసుకోవడానికి, మొత్తం మీద వర్కౌట్ అయ్యింది. వారం రోజులుగా నేను కూడా వాడుతున్నాను క్యూర్ సెల్లో. ఎందుకంటే డాక్టర్లే సాక్ష్యం ఇస్తున్నారు క్యూర్ సెల్ కోసం. డాక్టర్లకి ఎన్నో మెడిసిన్స్ వాడినా క్యూర్ కాలేనివి ఈ క్యూర్ సెల్ వాడుతుండగా చాలా రిలీఫ్ అయ్యి వారు చక్కటి ఆరోగ్యాలు పొందినట్లుగా బోల్డ్ సాక్ష్యాలు నిజంగానే వచ్చినవి మాట. ఒక మాట చెప్పండి, ఈ భూ సంబంధమైనటువంటి దాంట్లో తినేవి, కట్టుకునేవి, ధరించేవి, ఇలా ఎన్నో వస్తువుల విషయంలో అవి బాగుంటే దాన్ని మనం కొంచెం రిస్క్ చేసి అయినా రేట్ అయినా సరే కొనుక్కోవడానికి మనం ఇష్టపడతాం. యథార్థంగా చెప్పండి, అవునా కదా? అవునా కదా? మరి అటువంటిది నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే నీకు ముసలితనం ఉండదు, నువ్వు యవ్వన ప్రాయంతో ఎగగాల జీవిస్తావని దేవుడే చెప్తే దానికోసం ఆశ ఆరాటం ఉండాలా లేదా? చెప్పాలి. ఎందుకు వచ్చిందిరా ఇవన్నీ మాక, ఏదో అది చెప్పేది ఆమె అన్న తర్వాత ఏదో వెళ్తారు కదా అది ఎట్టయితే అయిపోద్ది అన్నట్టుకున్నారా? అలా ఉండదు మనం ఎవరు కూడా. హల్లెలూయా. అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి రవ్వంతైన ఆలోచన అనేది రావడానికి వీల్లేదు అసలు. మొత్తానికి ఇటీ మనం త్వరగా దిగేస్తారు కదా అని సైతాన్ని కూడా పక్క నుండి చెప్పినా సరే నీకు ముందనాలి వాడు సైతాన్ని. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యానికి మనం చేరితే అక్కడ నీకు ఈ ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ బాధ, కాళ్ళు లాగడం, చేతులు లాగడం ఏమి ఉండదు. అక్కడ అంత అద్భుతమైనటువంటి నగరం దేవుని నగరం. అక్కడికి వెళ్తే చాలమాట యుగయుగాలు ఆనందాన్ని మనం పొందుతాం. ఇక్కడ మనం బలహీనమైపోవడానికి వీల్లేదు. దేవుని వాక్యం వినడానికి కష్టంగా ఉండడానికి వీల్లేదు. ఆశపడాలి, ఇంకా ఇంకా వినడానికి ఇష్టపడాలి మాట, ఆతృత పడాలి. ఏంటి సినిమాలు చూసేటువంటి రోజుల్లో మనం చెప్పండి, టీవీల్లో సినిమాలు వేసేటువంటి రోజులు ఇప్పుడు ఉన్న పిల్లలకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళ టీవీలు ఏమో మెమరీ కార్డులు మొత్తం అన్నీ వచ్చేసాయి. ఇంక ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత మెమరీ కార్డులు సంబంధమే లేదు మొత్తానికి. 4 సినిమాలు వేసేవారండి ఆ రోజుల్లో. ఎవరైనా పండగ చేసుకున్నా, ఏం చేసినా, తీర్థాలు ఏదైనా, మొక్కుబళ్ళైనా టీవీలు VCR తెచ్చి క్యాసెట్లు వేసుకుని టీవీలు ఏమో సినిమాలు వేసేవారు. 4 సినిమాలు వేసేవారు. తెల్లారులు చూసేసేవాళ్ళు బాగానే. 3 గంటలు 2.5 గంటలు తెల్లారిపోయేది. వాళ్ళు కట్టేస్తుంటే అయ్యో ఇంకా ఉంటే వేసేస్తే బాగుంది అనిపించేది. అలాగా ఏది జరిగినా టీవీలో సినిమాలు వేసేవారు. తెరలో అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఇవే వేసేవారు అన్నమాట, చూసేవారు. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో క్రైస్తవులుగా గంట సేపు ప్రార్థనలో ఉండగలుగుతున్నామా మనం అనేది ఒక ప్రశ్న. గంట సేపు కాన్సన్ట్రేషన్తో ప్రసంగాలు మనం వినగలుగుతున్నామా? ఒక మాట చెప్తున్నాను, పరలోక రాజ్యాన్ని యేసయ్య మనకి ఇవ్వాలని అంత ఆరాటపడి ఆయన మరణించి అవమానాలు పొంది నిందలు పడి ఎన్ని బాధలు పడ్డాడో యేసయ్య మనకి ఇవ్వడానికి ఉచితంగా. అలాంటిది ఉచితంగా యేసయ్య ఇస్తానన్న దానికి కనీసం రోజులు 24 గంటలు 1 గంట గడపలేమా దేవునితో మనం? చెప్పండి, ఎలా ఇస్తాడండి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఒక మాట? ఎందుకు ఇవ్వాలి? 1 గంట మోకాళ్ళని ప్రార్థనలోనే గడపడం వానికి పరలోక రాజ్యం ఎలా ఇస్తాడు దేవుడు అని దైవజనుడు ఒక ప్రశ్నించాడు క్రైస్తవ సమాజాన్ని. ఎలా ఉంటాయి యుగయుగాలు వేస్తూ పాటు వండిస్తాడు ఆయన నిన్ను? ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్లో, నీకు ఇచ్చినటువంటి దినాల్లో రోజులు 1 గంట సేపు కూడా నువ్వు గడపకపోతే దేవునితో, నువ్వు పరలోకంలో యుగయుగాలు ఆనందాన్ని నువ్వు పొందడే అవకాశం ఇస్తాడా? ఇవ్వడు దేవుడు. ఆలోచించాలి మనం. 1 గంట సేపు ప్రసంగం వినడానికి 1 గంట ఇప్పటికీ కూడా సినిమాలు ఏండి. ముందుగానే ఫస్ట్ అభిమాన హీరో చూడడానికి అది ఎప్పుడు వేస్తాడో తెలియదు. ఆ టికెట్ల కోసం ముందే వెళ్ళిపోయి లైన్లో ఉంటున్నారు. మరి నిత్య జీవానికి వారసులుగా పిలవబడినటువంటి మనం దేవుని కొరకు కొంత ముందు వస్తే ఇబ్బంది ఏమొస్తుంది చెప్పండి? కొంత ఇబ్బంది ఏముంది? నేను దేవుణ్ణి ప్రకటించడం కొరకు చెప్తున్నాను కదా. ఏమి చూసుకోను, తినడానికి చూసుకోను, ఏమి చూసుకోవాలి అవసరమే అవన్నీ కూడా. కానీ సమయాన్ని పాటించడం కొరకు ముందు ఈ టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్తే ఆ సమయం అంతా దుర్వినియోగం అయిపోతుంది. సర్లే ఒక రోజు ఒక పూట తినకపోతే ఏమవుతుంది? ఇలా ఈ మైండ్ సెట్ తోటి రోజులు సంవత్సరాలు అవి నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నమాట. అలాగా తప్పకుండా బాధ్యత కలిగినటువంటి దైవజనులు, దైవ పిల్లల ఆరోగ్యాలు పాడవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే దాని మీదే దృష్టి పెట్టి అదే ఫాలో అవ్వాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. లోగా దీని మీద దృష్టి పెడుతున్నప్పుడు అది ఫాలో అవ్వడానికి చాలా కష్టం అవుతుంది.
రెండు ఫాలో అవ్వడానికి సమయం కుదరదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అలా నష్టపోవాల్సి వస్తుంది భక్తి జీవితంలో. దేవుడి దగ్గర అంటే ఎంతసేపు కూడా మన ఆశీర్వాదం పొందుకోవడం మాత్రమే కాదు, అసలైన ఆశీర్వాదం ఏం చెప్పినా నువ్వు దేవుని కొరకు కొన్ని పోగొట్టుకోవడం కూడా అసలైన ఆశీర్వాదమే. హల్లెలూయా. భక్తుల ప్రయాణం చెప్పాను కదా, అలాగా భక్తుల సరసన నిలుస్తామట. వీళ్ళు దేవుని కొరకు ఇది వదిలేసుకున్నారా, ఆస్తులు వదిలేసుకున్నారు దేవుని కొరకు, దేవుని కొరకు వీళ్ళు పదాలు వదిలేసుకున్నారు, ఉద్యోగాలు వదిలేసుకున్నారు, వ్యాపారాలు వదిలేసుకున్నారు దేవుని కొరకు అనేటువంటి ఘన చరిత్రలో నీ పేరు ఒకటి రాయబడడానికి ఈ అవసరం అన్నమాట. ఊరికనే వచ్చేస్తుందా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్గా చెప్తే, ఇప్పుడు ఒక ఆయన ఆటో వేస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. డైలీ బేరం ఉంది, చక్కగా ఉంది, రోజుకి నెలకు అలాగా ఒక 30,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం ఆటో మీద. ఒక గవర్నమెంట్ శాలరీ ఉన్న వాళ్ళకి అందరికీ 30,000 వచ్చేస్తుందా? ఏం జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అని అందరూ చక్కగా చెప్పుకుంటారు. అంటే ఇలా డైలీగా వీళ్ళకి రొటేట్ అవుతున్నటువంటి వరకు వచ్చే శాలరీ వాళ్ళకి చాలా మందికి ఉండదు. కానీ వాళ్ళకున్న ఘనత వస్తుంది ఎంత డబ్బు సంపాదించినని చెప్పండి. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మాటలా, అక్కడ ఘనత ఉంటుంది. డబ్బులు తక్కువైనా శాలరీ తక్కువైనా ఘనత ఉంటుంది, పేరు ఉంటుంది అక్కడ. ఇక్కడ డబ్బులు ఎక్కువైనా ఘనతే ఉండదు. అలాగనే ఇలా చూడండి, యేసయ్య కొరకు కొన్ని నువ్వు ఈ భూమి మీద నష్టపోవడానికి కూడా నువ్వు ఇష్టపడితే అలా ఘనత పొందిన భక్తుల సరసన నీ పేరు ఉంటుంది. తెలుసా నీకు? హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చదువుకుని మనం ముందుకు సాగుదాం. త్వరగా ముగించేస్తాను, నేను క్లుప్తంగానే ఈ సందేశాన్ని ముగిస్తాను. అందరూ రండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. యువదయ్యను సుంటికేను, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వేడుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ సహకారుల పేర్లు, ఆ కష్టపడిన వారు, ప్రయాసపడిన వారి పేర్లు ఎక్కడ ఉన్నాయట? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవే. హల్లెలూయా. దేవుని కొరకు ఈ భూమి మీద ఏంటి నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం కొరకు అవసరమైతే మోషేలాగా, పౌలులాగా కొన్ని విడిచిపెట్టుకుని దేవుడే నాకు కావాలి అన్నటువంటి విధానంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ పేర్లు అలా సువర్ణ అక్షరాలతో, సువర్ణం అంటే బంగారం అని అర్థం, సువర్ణ అక్షరాలతో మన ఇల్లుల మీద మహా అయితే ఏంటి స్టీల్ అక్షరాలు, సిమెంట్తో కాకుండా ఈ మధ్య ఏమంటారు దాంట్ని అన్న, పెట్టగోడ బయట పేర్లు పెట్టుకుంటారు కదా, స్టీలేనా రాసుకుంటున్నారు అన్నమాట. అలా యేసయ్య సువర్ణ అక్షరాలు, బంగారు అక్షరాలు ఉంటాయంట నీ పేరు. అంత ఘనతిస్తాడట ఎవరికి? దేవుని పనిలో కష్టపడిన వారికి, ప్రయాసపడిన వారికి, దేవుని కొరకు కొన్ని ఈ లోక సంబంధమైనవి వదిలేసుకునేటువంటి వారికి అటువంటి ఘనతలే. ప్రసంగాలు ఎందుకంటే ఎంతసేపు చెప్పాలని దాని కొరకు కాదు. విలువే లేనటువంటి మన బ్రతుకులకు, గమ్యే లేనటువంటి మన బ్రతుకులకు ఒక విలువ కలిగినటువంటి వ్యక్తి దగ్గర మనల్ని నిలబెట్టడానికి ప్రసంగాలు అవసరం. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ నిలబెడతాడంట దేవుడు, ఆయన దగ్గర నిలబడతాడు. అక్కడ దూతలు నిలబడలేరు దేవుడి దగ్గర. దూతలకి హక్కు, అధికారం దేవుడు ఇయ్యలేదు, నీకు నాకు ఇస్తాడట దేవుడు ఈ రక్షణ ద్వారా. ఈ పొందినటువంటి రక్షణలో మనం నిర్లక్ష్యంగా ఉండి మన పనే సర్వము, దాని తర్వాత ఏదైనా అని అనుకుంటే మన పేర్లు కొట్టివేయబడతాయి మాట. ఏంటి? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏ మాట అంటే, మిడతలు వస్తాయట భూమి మీదకు. ఆ మిడతలంట ఎవరిని కుడతాయట? ఎవరిని కుడతాయి? దేవుని ముద్ర ఎవరికైతే ఉండదో వారిని కుడతాయట. అర్థమైందని చెప్పేది? ఎవరిని కొడతాయి? దేవుని ముద్ర లేని వారికంట. అంటే ఏ ముద్ర అది?
ఇగో నీవు పొందినటువంటి రక్షణ బట్టి, విన్నటువంటి వాక్యముని బట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొనసాగడానికి ఒక ముద్ర ఉన్నది. అలాగే దుష్టుడి ముద్ర ఒకటి ఉంది, కోడ్ ఒకటి ఉంది. ఏంటది? 666 666. ఈ ముద్ర ఎంచుకున్నాం అనుకో, రేషన్ షాపులు మొత్తానికి అన్ని మార్కెట్ అన్ని లావాదేవీలు అన్ని కామన్గా జరుగుతాయి, ఇల్లునే కొడతాయి. దేవుని ముద్ర ఉండదు వాళ్ళకి. ఆ ముద్ర ఎంచుకున్న వాళ్ళకి 666 ముద్ర 666 ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళకి దేవుని కాపుదల, దేవుని ప్రొటెక్షన్ అనేది వాళ్ళు పోగొట్టేసుకుంటారు అన్నమాట. యాషావులాగా, ఇస్కరేతి యోధాలాగా, కయ్యను లాగా, బిలాము లాగా పోగొట్టుకుంటారు వాళ్ళు దాన్ని. భూనివాసును కొడతాయంట మిడతల. వాళ్ళు అంటారు నీకే వచ్చేసిందా భక్తి, వాళ్ళు చూడు ఎప్పటి నుంచో గుడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎంచుకున్నారు. అలాగా అలా మాడిపోయి చచ్చిపోతారా భక్తి పరులు? మీరు ఊరుకోండమ్మా, భక్తి మీరే చేస్తున్నారు కానీ వాళ్ళు చూడు ఎప్పటి నుంచి వెళ్తున్నారు గుడికి, వాళ్ళు ఎంచుకున్నారు ముద్ర, వాళ్ళు తెచ్చుకున్నారు, చక్కగా బతుకుతున్నారు, మీకే వచ్చిందా భక్తి, అలా చచ్చిపోతారా అని ఇరుగు పొరుగు వారు, నామకార్థ క్రైస్తవులు అంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విని ఆకలి తట్టుకోలేక ఆ ముద్ర ఏం చేసుకుని 666 ముద్ర ఎంచుకుని రేషన్ తెచ్చేసుకుంటాం, పింఛన్ తెచ్చేసుకుంటాం, సామాన్లు తెచ్చేసుకుంటాం. దాని అర్థం ఏంటంటే నీవు ఇంకెప్పుడు క్రీస్తును కలుసుకునే అవకాశం రవ్వంతైనా లేకుండా తెగదెంపులు తెంచేసుకోవడం అన్నమాట. హల్లెలూయా! ఎవరు నిద్రపోవద్దు, విందాం అందరూ కూడా. తెంచేసుకోవడం ఎంత ఘోరమైన ప్రమాదమో తెలుసా? 100 సంవత్సరాలు అంటే దేవుని దృష్టికి ఒక రోజుతో సమానం అన్నమాట. ఒక్క రోజుతో సమానం దేవుని దృష్టికి. కొంచెం ఓర్పు కలిగి ఉంటే, కొంత కనిపెట్టగలిగితే, ఏంటి ప్రసవించే తల్లి బిడ్డను కనడానికి 9 నెలలు ఓర్చుకుంటది. ఆ కనేసరికి ఈ 9 నెలలు పడింది ఒక ఎత్తు అయితే, ఆ కనే సమయానికి మొత్తం భయంకరమైన బాధపడినట్లుగా ఓర్చుకుంటది. ఎలాగా ఆ బిడ్డను కనడానికి 9 నెలలు పడింది. బిడ్డను కనేసరికి ఇంకా భారం కొంచెం ఎక్కువైపోయి కొంచెం ఓర్చుకమ్మ అయిపోయిందని ఉన్నవారు బలపరుస్తుంటారు, ఓదారుస్తుంటారు. అలాగన ఈ మానవ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో కొంతకాలం నువ్వు ఓర్చుకోగలిగితే గనక ప్రభు మిగిలినటువంటి జీవితం అంతా యుగయుగాలు నీకు ఆనందం ఇస్తాడు దేవుడు. పోగొట్టుకోద్దు దయచేసి. ఈ తాత్కాలికమైన ఆనందాల కొరకు, సుఖాల కొరకు, ఇష్టాల కొరకు యుగయుగాలు దేవుడి దగ్గర పొందుకునేటువంటి ఆనందాన్ని, ఘనతను నువ్వు పోగొట్టుకోవడానికి వీలు లేదు అసలు. హల్లెలూయా! కాబట్టి ప్రసంగాలు నిన్ను విలువైనటువంటి వ్యక్తిగా మార్చి విలువైన దేవుని దగ్గర నిలబెట్టడానికి ప్రసంగాలు, అంతే తప్ప వేరే విధానం కొరకు కానే కాదు. కాబట్టి మన అంశం ఏంటి అంటే, ఇగో యేసు లేకుండా వారు 3 దినాలు ప్రయాణం కొనసాగిపోయారట. ఈరోజు అదే జరుగుతుంది. రక్షణ పొందినటువంటి నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా ఈరోజు? లేడు. చాలా మంది జీవితంలో ఎందుకు లేడంటే, వదిలేసుకున్నావు నీవు, ఆయన అక్కడే పెట్టేశావు. వాక్యాన్ని పాటిస్తే ఒక ఆయన అంటున్నాడు నాతో ఇలాగా, మారు మనసు వచ్చింది, మా అమ్మగారు చనిపోయిన 3 నెలలు నేను కాకినాడలో మా చెల్లి దగ్గర ఉన్నాను, ఉండలేకపోతున్నాను, ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాను, ఇంకా తెలిసిన వాళ్ళు చుట్టాలేమో 3వ నెల వచ్చే వరకు రాకూడదంట. అంతలాగా ఎవరికి వాళ్ళు చేయవలసినటువంటి పుణ్యకార్యాలన్నీ చేశారు. సర్లే అయిపోయింది. ఇంకా మొత్తానికి కాకినాడ ముత్తానగరి ఏరియాలో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కాసేపు మాట్లాడుతూ సాయంకాలం అలా సువార్త చెప్పగా 2 బాప్టిజాలు పొందారండి. 2 పొందారు. నేనున్న ప్రసవ వేదల్లో 2 బాప్టిజం పొందారు. పొందడానికి ముందుగా సోదరుడు నాతో ఫ్రేంగా ఓపెన్గా మాట్లాడారు. అంటే నాకు అంత అర్థమైపోయింది, రక్షణ పొందకపోతే ఏం జరుగుతుందో, రక్షణ పొందితే ఏం జరుగుతుందో అంత అర్థమైపోయింది. కానీ తీసుకోవాలని నాకుంది, కానీ నేను చేసే పనిలో అబద్ధాలు ఆడాలి. నేను చేసే వర్క్ అలాంటిది. అమ్మా నిద్రపోవద్దమ్మా, నేను చేసే పనులు ఏం చేయాలి? అబద్ధాలు ఆడాలి, లేకపోతే నాకు లాభం రాదు. దానివల్ల మరి అబద్ధాలు ఆడుతూ బాప్తిజం పొందకూడదు కదా. ఇప్పుడు చెప్పండి, న్యాయమైన మనసే కదా అది, న్యాయమైన మంచి మనసే, మంచి ఆలోచనే. అందుకని ఆగుతున్నానని చెప్పాడు. అవునా, సరే మంచిది, ఓకే. మరి ఎప్పుడు పొందుతావు? ఎప్పుడు అబద్ధం మానేస్తావు? మరి ఈలోగా గుడుకోమంటే అని ఒకటే ఒక మాట అంతే. అమ్మో నిజమే కదా అని వెంటనే సరే నాకు ఫలానా సేవకుడు అంటే ఇష్టం, ఫలానా స్థలం అంటే ఇష్టం, అక్కడికి వెళ్ళి బాప్టిజం చేసి, నీ ఇష్టం కార్యం, ప్రొసీడ్. ఎవరైతే ఏంటి ఆయన నామంలో నువ్వు తీసుకోవాలి. జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని కడిగడానికి యేసుక్రీస్తు కాచిన రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. తీసుకో, ఎక్కడ తీసుకుంటావు నీ ఇష్టం.
చెప్పాను, బాప్తిజం తీసుకున్నాను. అలాగని ఈరోజు మన ఇష్టాల కొరకు, మన సంతోషాల కొరకు యేసుని తాకట్లో పెట్టేస్తున్నాం. యేసయ్యను అక్కడే వదిలేసాం. యేసు లేని యాత్రలో కొనసాగిపోతున్నది చాలా 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 ప్రమాదం అండి. హల్లెలూయా. ఇలా యేసు లేకుండానే మనం జీవించేస్తున్నాం. పేరు రక్షణ పొందాం, పేరు క్రైస్తవ పేరే, అందరికీ తెలుసు. మనం గుడికి వెళ్తాం, మనం క్రైస్తవులని, కానీ మన యాత్రలో క్రీస్తు లేడని మాత్రం అందరికీ తెలుసు, మనకే తెలుసు. చూడండి, దానివల్ల ఎంత ఘోరమైన ప్రమాదం పొంచి ఉంది, దానివల్ల ఎంత ఎంత నష్టం కలిగి ఉందో ఆలోచించండి ఒకసారి. అంటే ఈ సీరియస్ మైండ్ లేదు, పర్వాలేదులే, గుడికి వెళ్ళకపోయినా ఏం కాదులే, ప్రార్థన చేసుకోకపోయినా ఏం కాదులే అనుకుంటున్నారు ఒక మాట. భోజనం చేయకపోయినా ఏం కాదులే అని మానేసుకుంటామా? మానేండి, చూద్దాం ఎన్ని రోజులు మానేస్తాము. స్నానం చేయకపోయినా ఏం కాదులే అని మానేండి, ఎన్ని రోజులు మానేస్తాం మనం? స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. భోజనం మానేస్తే రకరకాల సమస్యలన్నీ, అనారోగ్యాలన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ఏది అది క్రమంగా జరిగిపోతూ ఉండాలి. మరి అలాగే నీ యాత్రలో యేసుతో పాటు నువ్వు నడవాలి. కుటుంబాన్ని కట్టుకోవద్దని యేసయ్య చెప్పలేదు. నువ్వు పనికి వెళ్ళొద్దు, వ్యాపారం చేసుకోవద్దు, బిజినెస్ చేసుకోవద్దని యేసయ్య ఏం చెప్పలేదు. నోవహు కోసం చెప్పాను ప్రసంగంలోను. కుమారులను కుమార్తెలను కనుచునే దేవునితో నడిచాడట. ఎవరు? నోవహు. అనోకు భక్తుడు, ఆదికాండం 6వ అధ్యాయంలో అనోకు దేవునితో నడిచాడు. 360 ఏండ్లు అయ్యింది ఆయన జీవితం. అలాగా ఈ భూమి మీద నీ చేతికి వచ్చినటువంటి పని నువ్వు చేసుకుంటూనే నువ్వు యేసు కొరకు నడవాలి, నువ్వు యేసుతో బ్రతకాలి నువ్వు. అంతే తప్ప కానీ ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి తప్పదు వెళ్ళాలి ఆరాధనకి, ఇలా కాదు. దేవుడు అలా కోరుకోవట్లేదు నిన్ను. ప్రేమతో నువ్వు రావాలి దేవుని దగ్గరికి, నువ్వు ఆయనకి కనబడాలి. ఏండి, చాలా కాలం మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఏ గల్ఫ్ నుండో లేకపోతే ఎక్కడి నుంచో చాలా కాలం తర్వాత మళ్ళా మనం కలుసుకున్నప్పుడు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేస్తారు. ఏండి, కొన్ని వీడియోస్ చూస్తుంటాం, ఏడుపు వచ్చేస్తుంది. తండ్రి కుటుంబ పరిస్థితులు రీత్యా పుట్టిన పసికందును చిన్నపిల్లలను అప్పుడే తెలుసున్నటువంటి ప్రాయంలో ఆ బిడ్డల్ని భార్యను వదిలేసి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కొంతకాలం ఎక్కడికో వెళ్ళిపోయి తిరిగి వస్తున్నటువంటి తండ్రిని భర్తను ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి వీళ్ళు వాళ్ళని పట్టుకుని గుండెలు పగిలేలాగా ఏడ్చేస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్లో. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు చాలా ఏడుపు వస్తుంది. అంటే అది ఏడుపు ఇంతకాలం తర్వాత మళ్ళా నేను చూశాను, నేను కలుసుకున్నాం అని ఒక గుండెలు పగిలేలాగా ఒక ఏడుపు మాట. ఏంటి, నేను అవసరం పెట్టి ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి దినాలను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అంటే కుటుంబం పరంగా వెళ్ళిపోండి, కానీ భార్య బిడ్డలను వదిలేసి పురుషులు కొంతకాలం ఎక్కడికో వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకుని లేకపోతే అప్పులు తీర్చుకుందామని అలాగా ఉండొద్దు, మంచిది కాదు. అలాగే భర్తని పిల్లల్ని వదిలిపెట్టి స్త్రీ అయినా సరే చాలా కాలం ఎక్కడికో వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడానికి ఇప్పుడున్న దినాలు పెట్టి వెళ్ళొద్దు. ఎందుకంటే మన జీవితం చాలా అల్పమైనదండి. ఉన్నటువంటి కొద్ది దినాల్లోనే ఆ ప్రేమ అనురాగాల చేత అందరూ ఒకచోటే, కష్టమో నష్టమో బాధమో ఒకచోటే ఉండి మనం బ్రతకాలి. అనిపిస్తున్నాను, నేను చెప్తున్నాను. 2007లో మా అమ్మ వెళ్ళిపోయింది హైదరాబాద్కి మమ్మల్ని బ్రతికించుకోవడం కొరకు. నేను చదువు అమ్మ నా ధ్యాస అంతా. రోజు ఎంత ఏడవలేని రోజు లేదు. అమ్మ ఒళ్ళో పడుకోవాలని ఎంతో ఆశ ఉండేది. బాధ కలిగితే అమ్మ ఒళ్ళో పడుకోండి, ఏడిస్తే నా బాధ తీరిపోతుంది, పడుకుందామని ఆశ ఉండేది. అమ్మ ఎక్కడో ఉండేది. కనీసం నా బాధ ఇదని చెప్పుకున్నా సరే చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. చెప్తున్నాను, ఆవరించుమా, ఆదరించుమా, ఆవరించుమా, ఆదరించుమా, ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా. తల్లి కోసం బిడ్డలా కల్లడిల్లిపోతున్నా, నీటి కోసం దుఃఖిలా అల్లాడిపోతున్నా. తల్లి కోసం బిడ్డలా కల్లడిల్లిపోతున్నా, నీటి కోసం దుఃఖిలా అల్లాడిపోతున్నా. ఆవరించుమా, ఆదరించుమా, ఆవరించుమా, ఆదరించుమా, ఆత్మ
ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా. కొంతకాలం హైదరాబాద్లో ఉన్నటువంటి అమ్మ ఇక్కడ ఆధార్ కార్డులు కానో రేషన్ కార్డు కానీ వచ్చేటప్పుడు ఎంత ఆనందమో ఎంత సంతోషమో, వెళ్ళిపోయేటప్పుడు చాలా వేదన. కనీసం హైదరాబాద్లో ఉండి నేను అక్కడికి వెళ్ళడం, అమ్మ ఇక్కడికి రావడమో జరిగేది. ఆ కొద్దిపాటి ఆనందం అన్నా పొందేది. ఈ పాట నేనే రాశాను, ఇందాక పాడిన పాట కూడా నేనే రాశాను. ఇప్పుడు మరణించి శాశ్వతంగా నాకు కనబడని లోకానికి, నాకు వినబడి లోకానికి వెళ్ళిపోయిన అమ్మ కోసం ఇలాగా తల్లి కోసం బిడ్డలా తలడిల్లిపోతున్నా, నీటి కోసం దిప్పులు అల్లాడిపోతున్నా. ఆ వేదనలో ఏం చేశాను అనుకున్నాం? నేను ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా మా అమ్మ రాదు. మరి నువ్వే రావాలి నా దగ్గరికి. ఆ పాట ఏంటంటే, ఆవరించుమా ఆదరించుమా. దేవుడే వచ్చి ఆవరించాలి. ఎండలో వెళ్తున్నాం, బాగా కాళ్ళు కాడిపోతున్నాయి, సొమ్మసిల్లిపోతున్నాం. ఒక్కసారిగా మేఘం మబ్బేసింది మాట, మనం ఉన్న స్థలం అంతా నీడ కమ్మేసింది. దాన్ని ఏమంటారంటే ఆవరించడం అంటారన్నమాట. హల్లెలూయా. ఓకే, మంచిది, నీడొచ్చింది, కానీ ఇప్పుడు ఆదరణ కూడా కావాలి మనకి. సొమ్మసిల్లిపోతున్న స్థితి నుంచి ఆ ఆవరణ కలిగింది. ఇప్పుడు ఆదరణ కలగాలంటే ఒక మనిషి మన పక్కన ఉండాలి, మన కన్నీళ్లు తుడవాలి, మనతో మాట్లాడాలి, మనల్ని బలపరచాలి. అలా యేసయ్యను పిలుస్తున్నాను. శోధనలో వేదనలో నే నలిగిపోతున్నా, జీవిత యాత్రలో నే కరిగిపోతున్నా. శోధనలో వేదనలో నే నలిగిపోతున్నా, జీవిత యాత్రలో నే కరిగిపోతున్నా. ఆవరించుమా ఆదరించుమా, ఆవరించుమా ఆదరించుమా, ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా. హల్లెలూయా. యేసయ్యను కోరుకోవాలి నీ జీవితంలో. అంత ఆరాటం, అంత ఆశ ఉండాలి. నేను అవసరం పెట్టి చెప్తున్నాను, కొద్దిపాటి జీవితం మీదే. ఈ కొద్దిపాటి జీవితంలో అందరినీ వదిలేసి ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళిపోకండి. ఉంటే అందరూ ఒక చోట ఉండడానికి చూడండి. ఉన్న ప్రేమలు కోల్పోతున్నాం. తర్వాత రకరకాలుగా సాతానుడు మిగిలినటువంటి వారిని బలహీనపరిచి కుటుంబాలు కాపురాలు విడిపోతున్నాయి, నష్టపోతున్నారు. రకరకాల భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో మనం ఎన్నో చూస్తున్నాం. అక్రమ సంబంధాలు ఎన్నో భయంకరంగా ఏర్పడి చంపేసుకుంటున్నారు ఒకరి కోసం ఒకరు. చూసారు ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోయావు. ఏమండి, సాధ్యమైనంత వరకు కుటుంబం అంతా ఒక చోట ఉండడానికి, ఏదో వచ్చిన దాంతో కల్లో గంజో ఏదో తాగి బతకడానికి అవసరంత మట్టుకు సాధ్యమైనంత వరకు అందరూ ఒకే స్థలంలో ఉండడానికి ఇష్టపడాలండి. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే నేను అనుభవించినటువంటి బాధ వేదన ఏంటి. ఇంచుమించు 7 సంవత్సరాలు అలా అమ్మ దూరంగా ఉంది. తర్వాత ఏదో వచ్చాం అలాగా, తర్వాత అమ్మ చనిపోయింది. అలా 7 సంవత్సరాలు ఒక చోటే ఉంటే కొంత ప్రేమ అనురాగాలు ఆప్యాయత కొంత కోరుకుంటాం కదా. దేవుడు అదే చెప్తున్నాడు. అసలైనటువంటి ఆ ప్రేమను అనురాగాన్ని ఆయన ఒడిని వదిలేసుకునే రోజు మనం లోకంలోనికి వెళ్ళిపోతున్నాం. సాతానుడు వెళ్ళిన చోట ఏం చేస్తున్నాడంటే నేను బంధించేస్తున్నాడు. అలాగా యేసయ్య ప్రేమలోకి వెళ్ళకుండా, ఆ ప్రేమను నువ్వు పొందుకోకుండా, ఆ ప్రేమను నువ్వు ఇతరులకు ప్రకటించకుండా నీ చుట్టూ భయంకరమైన పరిస్థితిని తీసుకొని వచ్చేసి నిన్ను ఎక్కడెక్కడికే స్ట్రక్ చేసేస్తున్నాడు. ఇంక జీవితం అంతా ఈ సమస్య నుంచి బయటపడడానికి కొరకు మరొక కొన్ని సమస్యలు, ఇంకో కొన్ని పరిస్థితుల్లో చివరికి ఇటు కుటుంబాన్ని సంతోషపెట్టలేక, దేవునితోనూ సంతోషంగా ఉండలేక ఏదో బ్రతికేస్తున్నాం. అలా ఉండడానికి వీలు లేదండి. హల్లెలూయా. కాబట్టి ఈ యాత్రలో, నీ యాత్రలో యేసు ఉన్నాడనేది ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు వేస్తున్నాడు సార్వత్రిక సంఘానికి. ఆలోచించి సోదరి సోదరుడా, యేసు లేకుండా నువ్వేదో వెళ్ళిపోతున్నావు, పాడుకుంటూ చెప్పుకుంటూ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. యేసు లేకుంటే భక్తి అంటే ఎవరికి చేస్తున్నావు? హల్లెలూయా. తమ ఆరాధిస్తున్న దేవుని కొరకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండానికన్నా వెళ్ళిపోయారు, కానీ
తమ ఆరాధిస్తున్న దేవునికి వేరుగా ఇంకొకరికి చేతులు జోడించి నమస్కరించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా బంధింపబడిపోయారు. రహస్య పాపాల చేత, రకరకాల పరిస్థితుల చేత ఎక్కడికక్కడే బంధింపబడిపోయి ఉన్నారు. మరి అలాగే బంధింపబడిపోతే ఆ యాత్రలు అలాగే కొనసాగేస్తే ఆ తర్వాత ముగింపు అనేది ఉంటుంది కదా. ప్రతి వారి జీవితానికి ఒక ముగింపు ఉంది. ఇందాక అదే మట్టిలో పెట్టేవరకు అనే పాట నేను రాసిన పాటే. మట్టిలో అన్నా పెట్టాలి మనల్ని క్రైస్తవులు, కానీ ఒకవేళ పోతే ఎత్తబడాలన్నా ఎత్తబడాలి. రెండిట్లో ఏదో ఒకటి పక్కా జరుగుతుంది. అయితే ఈ రెండో జరగకముందు ఇంకోటి ఖచ్చితంగా జరగాలి. మట్టిలో పెట్టే వరకు, పైకి ఎత్తబడే వరకు ఏం కావాలంట? ఈ రెండు ప్రాసెస్ల మధ్య నీ పోలిక నాకు రావాలి. ఏ పోలిక? యేసయ్య పోలిక. ఏంటి యేసయ్య పోలిక అంటే? ఆదాం అవులు ఆ ఆజ్ఞను అతిక్రమించి ఆ పోలికను పోగొట్టుకున్నారు, కోల్పోయారు. ఆ పోలిక యేసయ్య మళ్ళా మనకి ఇవ్వడానికి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇది నువ్వు పొందుకోవాలి. మళ్ళా ఇది పొందుకోకుండా మన మట్టిలో పెట్టేసినా లేకపోతే పైకి ఎత్తబడేసినా కానీ ఘోర నష్టం మనకు పొంచి ఉంటది, ఘోర ప్రమాదం మనకు పొంచి ఉంటది. అందుకని వాక్యం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండమని. మన తుఫాను వచ్చింది. ఏ తుఫాను? మొంతా తుఫానా? మొంతా తుఫాను. ఈ పేర్లు భలే ఉంటాయి కదా. అది ఉదు తుఫాన్ అంట. ఎవరు పెట్టాడు ఈ పేర్లు? విచిత్రంగా ఉన్నాయి పేర్లు. మనుషుల పేర్లు కంటే ఈ పేర్లే బాగానే ఉన్నాయి. అదేమో కరోనా అంట, మొన్న వచ్చింది కరోనా. ఇదేమో ఏ తుఫానమ్మా? మొంతా తుఫాను. భలే ఉన్నాయి కదా పేర్లు. ఈ గుర్తుపెట్టేసుకున్నారు జనం. మన పేర్లు గుర్తులేవు సమాజానికి. అసలు మనం అంటూ ఉన్నామా? ఈరోజు క్రైస్తవులు గుర్తిస్తుందా సమాజం? ఆ సోదరి మొన్న వరల్డ్ కప్ ఇండియా సెమీఫైనల్లో మ్యాచ్ జెమీమియా సహోదరి ఎంతో ప్రార్థన చేసుకుని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మ్యాచ్ని గెలిపించింది. ఈరోజు ఫైనల్ అనమాట. మనం ప్రార్థన చేద్దాం మన ఇండియా గెలవాలని. ఆమె చెప్పింది జీసస్ థ్యాంక్ లార్డ్ అని ఫస్ట్ దేవునికి కృతజ్ఞత చెప్పింది. మై కోచ్, మై ఫాదర్ అని చెప్పి తన స్పీచ్ ఇచ్చింది. దానికి బత్తాయి అందరూ కౌంటర్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ ఆవుషలో ఆవు పేడలో తిని తాగిన వాళ్ళకి ఈ తప్ప ఇంకేం తెలుస్తుంది మరి? ఏంటి? హల్లెలూయా. అందుకే ఎవరు పెట్టారు కానీ పేరు బత్తాయిగాళ్ళు లాంటి పేరు బాగుంది. హల్లెలూయా. ఏంటి ఆమె ఇష్ట దైవం కోసం చెప్పిన తప్పేముందండి? భారతదేశం నెగ్గినందుకు ఆనందించాలి. ఆమె అలా అన్నందుకు ఈ చెత్తలో వీళ్ళందరినీ అంటే ఏమనాలి? వీళ్ళని పండిత పుత్ర పరమ సొంట అన్నది ఒక సామెత ఉంది. తండ్రి ఏమో పండితుడు అంట, పిల్లకాయలు ఏంటి? పరమ సొంటాలట. దేవుడు పరమ పండితుడు, పరమ జ్ఞాని. ఆయన కన్నటువంటి వారు ఎలా తయారవుతున్నారు? ఇప్పుడు పరమ సొంటాలుగా తయారవుతున్నారు. అలా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనము కూడా పరమ పుత్రులుగానే పుత్రికలుగానే ఉండాలి. హల్లెలూయా. ఏంటి కాబట్టి మన యాత్రను ఒకసారి చూసుకోవాలి. ఏంటి యాత్ర? మన భక్తుల ప్రయాణం చెప్పాను కదా, దాన్ని కంటిన్యూగానే ప్రసంగం ముగించాను, అయిపోయింది. షార్ట్ మెసేజే. అంటే నీ జీవిత యాత్రలో రక్షణ పొందినది మొదలుకొని ఇప్పటి వరకు జీవిస్తున్న జీవితంలో ప్రతి విషయంలో నువ్వు ఇన్వాల్వ్మెంట్. ఆ సహోదరి సెంచరీ కొట్టినందుకు సెలబ్రేట్ చేసుకోవాలా? దేవునికి ఘనత ఇచ్చిందన్నమాట. అలాగా కర్త కర్మ క్రియ ప్రతి విషయంలో నీ లైఫ్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ కావాలి? క్రీస్తు, క్రీస్తు, క్రీస్తు. హల్లెలూయా. ఆయన కనబడాలి, ఆయనను ఉచ్చరించాలి, ఆయన నువ్వు గణపరచాలి, ఆయన నువ్వు ప్రకటించాలి మాట, ఆయన చూపించాలి నీ జీవితంలో. కొత్తగా ఇల్లు కట్టిన బొమ్మ ఉంటుందో, బొమ్మ 4 కిలోల బొమ్మ, బూది గుమ్మడికాయ లేకపోతే ఎదుర్కొంటున్నారు కొంతమంది. చూస్తుండే అలాగని కొంతమందిని అడిగేవాడిని నేను. అంటే ఇల్లు కడుతున్నాం కదా, అందరి కళ్ళు మా మీద ఉంటాయి, అందుకని 4 కిలోల బొమ్మ మీద ఉంటే ఈయన చూసారని భయపడతారు, వాళ్ళు గోశాల గోళ తగలదని కొన్ని చెప్పారులే మా అతనికి. అలాగా అవునా అని చాలా పాటలు పెట్టుకున్నాను. నాకు రోమాలు ఉండవు నా ఒంటికి. రోమాలు ఉన్న వాళ్ళ మీదకి దెయ్యాలు రావు, గాలు రావు అనేవారు మాట చిన్నప్పుడు. అయ్యో మరి నాకు లేవు కదా అని బాధపడేవాడిని నేను. ఇప్పుడు ఏం చేయాలి? యాకోబులాగా యాసవిది ఆ మేకతోలు తెచ్చుకుని కప్పుకోమన్నమాట. ఏదైనా ఒరిజినాలిటీ ఎంత కప్పుకుంటే ఉంటాయి, అంటించుకున్నాయే. మనం ఒక ఈరోజు ఊడిపోతుంది మేసం. ఎందుకు అంత కర్మ? హల్లెలూయా. గమ్ము అడుగుతున్నాడు ఆయన, ఊడిపోతుంటే అందరి ముందు గమ్ము అడుగుతున్నాడు అంటించుకోవడానికి. ఇదికి వచ్చింది కర్మరావు బాబు, నా మీసాలే బెస్ట్ నీకంటే అనుకున్నాను నేను. హల్లెలూయా. అలాగే నటనొద్దు భక్తులను, యాక్చువల్గా ఉన్నది ఒరిజినాలిటీ పెడతావు. యేసయ్యా నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా స్థితి ఇలా ఉంది, నేను ఇలాగే చనిపోతే, ఒకవేళ ఇలాగే ఉంటుండగా నీ రాకడ వచ్చేస్తే
నేను చాలా ఘోరమైన నష్టాన్ని ఎదుర్కోలేసయ్యా, నేను అలా ఉండాలనుకుంటలేదు, తెలుసో తెలియకో నేను ఇలా చిక్కుల్లో పడ్డాను, ఇలా పరిస్థితుల్లో చిక్కుకున్నాను, ఇలా బంధింపబడ్డాను, నన్ను ఇడిపించేసేయా. నువ్వు ఆయన బతిమాలుకోవాలండి. ఎవరు ఇడిపిస్తారు చెప్పాను? అందరూ పరిస్థితి వచ్చేసరికి అందరూ తప్పుకుంటారు అన్నమాట. అందరూ తప్పిపోతారు, నిన్ను బలిపోసం చేసేస్తారు. ఎవరికి వాళ్ళే సమయం వచ్చేసరికి, సిచ్యువేషన్ వచ్చేసరికి మొత్తం బలిపోసం చేసేసి నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, అందరూ తప్పించుకుంటారు. ఎవరున్నారు అప్పుడు? నేను రక్షించేది ఎవరు? ఆయన్ని రక్షించాలి. అందుకని ఆయనకి అప్పగించుకుంటే నీ యాత్రలో ఆయన లేని యాత్ర గడిపోద్ది ఈ రోజు నుండి. ఆయన ఉండాలి నీ జీవిత యాత్రలో మాట. అలా నువ్వు చూసుకున్నాడు ఏం చేద్దామంటే, యేసుకి ఇష్టం లేనిది నీ యాత్రలో నువ్వు ఉండనివ్వు మాట. ఒక ఆయన ఒకరికి ఇల్లు అమ్మాడట. ఆ పాస్టర్ గారు దాసబాబు గారు చెప్పేవారు హల్లెలూయా. ఇల్లు అమ్మాడట. ఒక ఆమె కొనుక్కున్నదే. ఆయన అన్నాడట, అమ్మాయి ఇదంతా నీదే, ఈ గోడుకున్న మేకి తప్పి ఇదంతా అమ్మేశాను అని మొత్తం మీద ఆ బాండ్ పేపర్ మీద సంతకం చేసి అంత పెట్టాడట. చూసుకుంది, చదువుకుంది, ఈమె కూడా అగ్రి చేసుకుంటే వాడుకున్న మేకే కదా అని అంట. అడు అమ్మాయి కొంతకాలానికి అర్ధరాత్రి డోర్ కొడతాడట. ఇలాగా ఎవరు ఈ టైంలో వచ్చాడు, మా ఇంట్లో ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకుంటుంది. డోర్ తెస్తే ఇల్లు అమ్మ. నాయన ఏంటంటే ఈ టైంలో వచ్చారు మీరంటే, మీకోసం కాదమ్మా తప్పుగా పక్కని చెప్పి ఆ గొడుగు తీసి ఆ గోడకున్న మేకి తగిలిస్తాడట. వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చే తర్వాత ఇప్పుడు మళ్ళీ తెస్తే ఇదే తంతు. అది మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇదే తంతు. కానీ అయ్యో ఏటయ్యా ఈ వ్యవహారం ఏంటి అసలు? ఇల్లు నువ్వు మాకు అమ్మేసావు కదా, సంతకాలు పెట్టావు, అన్నీ పెట్టావు, నువ్వు మాట్లాడితే ఇలా వస్తున్నావు ఏంటంటే, నేను ఏం చెప్పాను ఒకసారి చదువుకో, దాని మీద ఏం రాశాను, ఈ గోడకున్న మేకి తప్ప అంతా మీదే అని చెప్పాను కదా. అవును మేకు కోసం వచ్చాను, మీకోసం ఏంటి అన్నాడట. అదొక సామెత జస్ట్ ఫర్ ఫన్నీ అంతే. వాస్తవంలో అంత తిక్కలో ఎవరు ఉండరు, కానీ అదొక ఆధ్యాత్మికమైన పాట. ప్రతి జోకులో కూడా ఒక సీరియస్ సంగతి ఉన్నది. ఏంటి? యేసు రక్తంలో కడగబడ్డం మనం. యేసయ్య మనల్ని కన్నాడు, కొన్నాడు. 1 పేతురు 2:9 ప్రకారం మనం ఎవరంట? దేవుని సొత్తైన ప్రజలమంట మనం అందరం. ఈ దేవుని సొత్తైన ప్రజల మీద ఎవరికి అధికారం ఉండాలి? దేవునికి అధికారం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవునికి విరోధమైనటువంటి దాన్ని మనం ఆశిస్తున్నందువల్ల, కోరుకుంటున్నందువలన, అవి పాటించినందువలన వాటికి అధినేత మాటికి ఇలాగ వస్తున్నాడు నీ లైఫ్లోకి. అర్థమవుతుందా? నేను చెప్పిన జోక్కి అర్థమైందా? మనం ఏదైతే కోరుకుంటున్నామో లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవోడంబము, ఇది తండ్రి వలన కలిగినది కాదని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో క్లియర్ గా దేవుడు పెట్టాడు. మనం ఏదైతే దేవుని వలన కాని దాన్ని కోరుకుంటున్నామో, ఇష్టపడుతున్నామో, ఫాలో అవుతున్నామో దానికి సంబంధించినటువంటి వాడు మాటికి అమ్మే కోసం వచ్చిన వాళ్ళలాగా నీ లైఫ్లోకి వస్తున్నాడు. నీకు నెమ్మది ఉంటుందా? వాడొస్తే నీకు నెమ్మది ఉండదు, నీకు ప్రశాంతత ఉండదు, నీ జీవితాన్ని భయంకరమైన అతలాకుతలం చేసేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఎన్నో కష్టాలు పడిన వాళ్ళు, శ్రమలు పడిన వారిని మనం చూసాం. యోబుని చూసాం, పౌలుని చూసాం, మోషేని చూసాం, ఏలియాని చూసాం, దావీదుని చూసాం, వీళ్ళందరినీ చూసాం. కానీ ఎన్ని అయితే వాళ్ళకి కలిగినాయో అంత ఘనపరచబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాళ్ళ శ్రమను చూశాడు, వారి దరిద్రతను చూశాడు, వారు దేని కొరకు శ్రమ పడుతున్నాడో కూడా చూశాడు దేవుడు. అందుకే దేవుడే వారిని విడిపించాడు. ఈరోజు చెప్పండి, మనం దేని కొరకు శ్రమ పడుతున్నామో, దేని కొరకు బాధపడుతున్నామో, ఎవరు రావాలి చెప్పండి? మన చేతిలోనే ఉంది. దేవుడు రావాలో దెయ్యం రావాలో నీ చేతిలోనే ఉంది. తెలుసా? ఎవరు రావాలైనా మన చేతిలోనే ఉన్నదే. యోబు దగ్గరికి నిష్కారణంగానే వచ్చాడు, కానీ దేవుడు ఏం వదలలేదు కదా యోబుని. ఎస్, నీ ప్రేమ లేకుండా రావాలి. నీ ప్రేమతో రాకూడదు ఎవరైనా సరే. నీ ప్రేమ లేకుండా, యోబు ప్రేమ లేకుండా యోబు జీవితంలోనికి ఎంటర్ అయినటువంటి సాతానుని దేవుడే వచ్చి తీసిపడేశాడు. అంతేకాదు యోబుని తృణీకరించే వాళ్ళని కూడా దేవుడు తీసి పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. అలా ఉండాలి నీ ప్రేమే, నా ప్రేమ దేవుని పట్ల. కాబట్టి నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని, క్రైస్తవ సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, నీ యాత్రలో యేసు ఖచ్చితంగా ఉండాలి. యేసు లేని యాత్ర మనం ముగించడానికి వీల్లేదు. వయసు అయిపోయినా కానీ, వయసులో ఉన్నా కానీ, ఎలాగైనా సరే యేసు లేకుండా మన యాత్ర సాగడానికి వీల్లేదు. యేసు లేకుండా మన యాత్ర భూమి మీద ముగించడానికి వీల్లేదు. ఈ పాఠాన్ని సంఘానికి నేర్పించడానికి మరియా, యోసేపు 12 సంవత్సరాల వయసు కలిగిన యేసును మర్చిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎత్తుకుంటున్నారు, లేరు. దొరికేసరికి 3 రోజులు అయిపోయిందంట. హల్లెలూయా. మరి నీ జీవితంలో యేసు లేకుండా నువ్వు బ్రతికేస్తున్నావు క్రైస్తవురాలుగా. ఎంతకాలం అయిపోయింది? ఎన్ని రోజులు అయిపోయింది? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఒకసారి ఆలోచన చేసుకో. కలిసి వాళ్ళకైనా దొరికాడు యేసలాగా.
ఇప్పుడైనా సరే చెప్తున్నా నీ ప్రసంగం ద్వారా, ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా యేసయ్య నీకు దొరికితే ధన్యుడు ధన్యురాలు. హల్లెలూయా. యేసయ్య, ఇంతకాలం నువ్వు లేకుండా నేను నాకు నచ్చినట్లు బ్రతికేశాను, నన్ను క్షమించయ్యా, ఇక మీదట నేను అలా బ్రతకడానికి వీల్లేదయ్యా అని నువ్వు పసిపిల్లైపోవాలన్నమాట. అమ్మ కోసం ఆరాటపడిపోతుంది బిడ్డ. అక్కడ తండ్రి ఉన్నా కానీ ఏమి చేయలేడు, జో 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 అన్న తప్ప ఏమి చేయలేవు. అమ్మ రావాల్సిందే ఆ బిడ్డ ఏడుపు మానాలంటే, అవునా కదా? అలాగా యేసయ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. రమ్మనాలి నువ్వు అలాంటి కన్నీళ్లతో. యేసయ్య నాకు అన్ని చుట్టూ అందరూ ఉన్నారు, బాగానే ఉంది, అయినా సరే యేసయ్య రావాలి నా జీవితంలోకి అనే ఆరాటం, పోరాటం నీ జీవితానికి ఉండాలండి. అందుకు రాసే నా పాట, తల్లి కోసం బిడ్డలా తల్లడిల్లిపోతున్నా, నీటి కోసం దిప్పులా అల్లాడిపోతున్నా, ఆవరించుమా ఆదరించుమా నీ ఆత్మతో నడుపుమా. హల్లెలూయా. కాబట్టి నీ యాత్రలో యేసు ఉన్నాడా లేడా చూసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ప్రభువులలో పాల్గొనుతున్న మనం, యేసయ్య ఇక మీదట నువ్వు లేని యాత్ర నేను చేయడానికి వీల్లేదు ప్రభువా, బ్రతుకుడి క్రీస్తే చావైతే మేలే అన్న పౌరులాగా అటువంటి సమర్పణ తీర్మానం చేసుకుని మన యాత్ర యేసుతో కలిసి మరొకసారి నూతనంగా ఆరంభిద్దాం. నూతన యాత్రను చేద్దాం, యేసుతో జీవిద్దాం, యేసు వరకు బ్రతుకుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఉన్న స్థలాల్లో